హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాటర్డే, పిల్లలకి హాఫ్ డే. కొంతమందికి స్కూలే లేదు, సెకండ్ సాటర్డే కాబట్టి. కాకపోతే వీళ్ళకి ప్రతి సాటర్డే హాఫ్ డే, సెకండ్ సాటర్డే కూడా హాఫ్ డేనే ఉంటుంది. ఏం చేస్తున్నాను చూస్తుందా? గోంగూర చట్నీ చేసినా వీళ్ళకి పాపడం కావాలంట. ఏం చేద్దామని గోలిచ్చిద్దామని స్టవ్ దగ్గరికి వచ్చాను. అయితే వచ్చిన కదా, వచ్చేది ఎట్లాగో వచ్చినా కానీ అయితే ఈలోపు ఒకటి గుర్తుకొచ్చింది నాకు. ఏం గుర్తుకొచ్చిందనంటే, కూరలో కరివేపాకు తీసి పడేస్తారు అని కొంతమంది ఫీల్ అవుతారు కదా. మీరేం ఫీల్ కాకండి. వీళ్ళు తీసి పడేస్తారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కరివేపాకు ఎంబడే పడతారు. ఎందుకంటే కరివేపాకు జుట్టుకు మంచిది, హార్ట్కు మంచిది, కళ్ళకు మంచిది. కొన్ని వ్యాధులకు, కొలెస్ట్రాల్ తీసి పడేయడానికి కరివేపాకు చాలా మంచిది. మీరేం ఫీల్ కాకండి. వీళ్ళు మళ్ళీ మీ వెనకాల వచ్చి చుట్టూ తిరుగుతుంటారు. కరివేపాకు తీసి పడేసిందని ఫీల్ కాకుండా ఒక నెల 2 నెలలు ఆగి మళ్ళీ కరివేపాకు చుట్టూ తిరుగుతారు. అంటే మన చుట్టే తిరుగుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరేం ఫీల్ అవుతారా? కరివేపాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళకి తెలియదు ఎటు మోకాలకి. కాబట్టి మీరు ఫీల్ కాకండి. తర్వాత అనుకోండి, ఎవరైతే నేను చీల్గదిస్తారో మీరు తర్వాత నా దగ్గరికి రావాల్సిన వాళ్ళేనని నిమ్మలంగా ధైర్యంగా ఉంటుండే. మీరేం ఫీల్ కాకండి. ఇదే నా టాపిక్. ఇంకొంది నా టాపిక్. మా హ్యాండ్ పాప ఆట ఆడుతుంది. ఎలా ఉన్నారు? లంచ్ చేశారా? నేను చేశాను. కొంతమంది అత్త, కొడుకు, కోడలు సంభాషణ జరిగింది. కానీ ఎందుకు నువ్వు ఆట పడుతున్నావు? ఇట్లుండాలి అసలే. అయితే ఈ కొడుకు ఏం చెప్తాడో తన భార్యతోని, మా మమ్మీ మారదు, ఇంతే, ఆమె నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా మమ్మీ మారదు, ఇంతే అని తన భార్యకు చెప్తుంటాడు కొడుకు. అయితే అదేవిధంగా నేను అడుగుతా, నా భార్య మారదు, ఇంతే మమ్మీ, నువ్వే అడ్జస్ట్ కానని తన తల్లికి చెప్తుందా? ఏ కొడుకైనా చెప్తారా? చెప్పరు కదా. ఇంకోటి ఏంటంటే, మా మమ్మీ మారదు, మా మమ్మీ ఇంతే అన్న కొడుకుకు చెప్తున్నా నేను. రేపు మనం మోక్షము, నరకము అనేది ఉంటుంది కదా. స్వర్గము, పరలోకము, నరకము అనేది ఉంటుంది కదా. ఆడికి పోయి ముందే రిజర్వేషన్ చేసుకో, మా మమ్మీ మారదు, దేవుడా మీరే మారండి, మా మమ్మీని స్వర్గం లేయండి అని అనుకోయి రికమెండ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి జాగ్రత్త. అదే మీరు ఆలోచించుకోండి. ఓకేనా? లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఎవ్రీవన్. గైస్, చూడండి నా కొత్త రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్.